చెడు ఉంటుంది. దీనివల్ల బాగుపడ్డవాళ్ళు చెడిపోయిన చచ్చిపోయి వచ్చి మళ్ళా భూత్ సినిమాలు చూసేవాడిని. బైబిల్ అనుకున్నా మళ్ళీ వచ్చి నేను పాపం చేసేవాడిని. చర్చికి వెళ్తున్నా కానీ నాలో మారు మనసు లేదు. మీరందరూ అనుకుంటున్నాడు మంచిగా పోతున్నాడు, పాటలు పాడుతున్నాడు అనుకుంటున్నాను కానీ నాలో మార్పు లేదు. దేవునికి అడ్డుకోవడం లాంటిది ఒక పాపం ఉంది. టెంపుల్కి వెళ్తున్నా ఉదయం 4 గంటలకి లేచి వెళ్ళిపోతుంది. మరలా వచ్చి ఈ సభ్యుతోని భూత సినిమాలు చూసి నా కళ్ళను అభివృద్ధపరుచుకున్నామన్నాను. నా వాళ్ళని ఒకసారి ఏమో నా కళ్ళతోనే వ్యభిచారం చేసేవాడిని. నాకు ఇంకా మరణమేమో దేవుడికి మందిరం పెడుతున్నా మళ్ళీ వచ్చి పాపం చేస్తున్నా. మార్పు స్వార్థలు ఒకటి ఉంటుంది. సేనా భయం పట్టిన వాడంతా గోడే గాయపరుచుకుంటున్నాడు. అలా నేను కూడా గాయపరుచుకున్నావా, నా కళ్ళని తీసేదండి అని అనుకునేవాడిని. మళ్ళీ ప్రార్థన కోసం మళ్ళీ వెళ్ళేవాడిని, మళ్ళీ పాపం చేసేవాడిని. కొన్ని రోజుల తర్వాత ఒక 5 వారాలు బాగుండేవాడిని. 6వ వారం వల్ల పాపంలో జీవించేవాడిని, వ్యభిచారం చేసేవాడిని. అన్న ఒక వాక్యం నాకు పెట్టాను. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్. నా జీవితం క్రిస్మస్ రోజు చెప్పాలనుకున్నాను కానీ ఆ రోజు నాకు టైం రాలేదు. బేస్ తగ్గి క్లియర్ వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో జాగ్రత్తకు దూరంగా పారిపోండి అంటున్నాడు. జాగ్రత్తకు దూరంగా పారిపోడు. మనుషుడు చేసే ప్రతి పాపమును దేహమునకు వెలుపలున్నది. యవనస్తులు ఉంటే నన్ను చూసి మీరు కూడా ఇలా జీవిస్తారని మార్పు ప్లీజ్ మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా. ఎందుకంటే ఆయన కృప నన్ను అంటున్నాడు, ఒక కుమారుడా నువ్వెందుకు పాపం చేస్తున్నావు, నీ జీవితం నన్ను బాగుపరుస్తా అంటున్నాడు ఆయన. కుక్క తన వాంతికి కక్కుకొని మళ్ళా తిన్నట్టు తింటున్నాను. అర్థమవుతుందో లేదు మీకు? కుక్క తన వాంతికి అది చేసుకొని మరలా తింటున్నట్టు నేను కూడా తిన్నా.
పితరుల పత్రికలు ఉంటుంది అది. మరి పది పాపం చేసేవాడిని. నా కళ్ళను అపవిత్రపరిచేవాడిని. కాబట్టి ప్రతి ఒక్కరు యవనస్తులకు కూడా, ప్రతి పిల్లలకి సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు ఏం తెలియదు, ఎవరికి తెలియదు. మనం ఇంకా మార్పు పొందలేదు. ఇంకా దేవుడు నన్ను, నా కుమారుడా వచ్చింది పాపం ఒప్పుకుంటే నేను ఆ పాపం తీసేస్తా అని చెప్పాడు. అలాగే నేను 2018లో ఆయనకు సాక్షిగా జీవించాలని తీర్మానం చేసుకున్నాను. కాబట్టి అలా ప్రతి బిడ్డ తెలుసుకునేది ఏంటంటే, బూతులు మాట్లాడుతున్నాను. నాకు ఎందుకంటే ప్రతిసారి చెప్పాలనిపిస్తుంది ఈ మాట. మీరు ఏమన్నా అదే పని చెప్తారు ఎంత అని అంటున్నారు, కానీ నాకు చాలా చెప్పాలనిపిస్తుంది మాట. ఆ బూత్ వల్లనే పాపం చేస్తాం. ఫస్ట్ చిన్న బూత్ అంటాం, అది ఇంకా రంగరంగ కొట్లాడగా తీసుకొస్తుంది. అని అన్నాడు, నా కుమారుడా నా అరచేతుల నుండి చిక్కుకున్నాను, ఆ పాపము నుండి విడుదలై వేరేగా నీకు నూతనమైన జీవితం ఇస్తా, నూతనమైన స్వభావం ఇస్తా. ఎందుకు ఆ పాపస్సు లోకంలో ఉన్నావు, ఇంకా ఆ పాపస్సు జీవితంలో ఉన్నావు, ఇంకా రా నా సన్నిధికి రా. ఇంకొకటి ఏంటంటే, దేవుడు క్షమిస్తాడంట కానీ మనుషులు క్షమించారంట. దేవుడు క్షమిస్తాడంట కానీ మనుషులు, మానవులైన వారు క్షమించారంట. ఎందుకంటే నా జీవితం ఎలా ఉంది కాబట్టి, ఎలా జీవించాను అలాంటి బిడ్డలు, మన బిడ్డలు కూడా అలా ఉండకుండా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. రెండు 2018లో బాప్తిసం తీసుకున్నాను యేసుదాస్ పాస్టర్తో. అప్పుడు రక్షించబడ్డాను నన్ను. కాబట్టి ఆయనకు నాకు చాలా అనుబంధం లాంటిది. ప్రతిసారి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అనుకునేవాడిని, తండ్రి నాకు తలంపులు వస్తుంది, తండ్రి నాకు నన్ను పడిపోతున్నా దేవా, ఎవరిని దేవా నన్ను పడిపోతున్నా అంటే, పడిపోవని అలానే పడుకున్నాకు పరిగెత్తుకుంటున్నాడు. పడిపోయి పరిగెత్తుకుంటున్నాడు. పరిగెత్తవాడు నిజమైన క్రైస్తవుడు అంట. పరిగెత్తవాడు నిజమైన క్రైస్తవుడు అంట బైబిల్ చదివిస్తుంది. నువ్వు అలానే పడిపోయిన కళ పడుకున్నావు, పరిగెత్తుకునేవాడు. నేను ఇష్టానుసారంగా జీవించాను. నా తల్లికి తండ్రికి కూడా బాధాకరంగా జీవించాను. వాళ్ళకు మాట ఏం లేదు, వాళ్ళకు లోబడలేదు. నన్ను మీరు చూస్తే అనుకుంటున్నారు చాలా మొదలెట్టి కుమారులు చాలా మంచి వాళ్ళు అనుకున్నారు, కానీ నాకు కప్పట్టేవాడిని, పాపమును కప్పట్టేవాడిని. పాపం చేస్తుంటే కానీ ఎవరు తెలియకుండా కప్పట్టేవాడిని, ఎవరు తెలియకూడదు నేను కప్పట్టేవాడిని. కానీ దేవుడు ఏదో రోజు అది బయట పడుతుంది.
ఈరోజు మనం కప్పుకుంటామేమో కానీ దేవుడు చూస్తాడు. ఆయనకి లెక్క అప్పగించాలి మనం. నేను మనసులో అనుకున్నది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు నన్ను ఇలా వాడుకున్నాడు. ఇది ఇంకో గంట సాక్ష్యం కానీ దేవుడు నన్ను ఆయన పట్ల ఆయన కృపలో నన్ను భద్రపరచడానికి ఆయనకి వేలాది శ్రద్ధలు. ఇలా ప్రతి బిడ్డకి, అన్నకు, తల్లికి, ప్రతి అక్కలకు కూడా తెలియజేస్తున్నాను. మీ కుమారులు కూడా ఇలా ఉండలేము. మీ కుమార్తెలు కూడా మీకు తెలియకుండా ఏదైనా చెడు కార్యం చేస్తారేమో, దుష్ట కార్యం చేస్తారేమో, వాళ్ళు చేయకుండా మీరు అవకాశం ఇవ్వకండి. దినములు చెడ్డవి, జ్ఞానము కలిగి జీవించాలి. ఇవి దినములు చెడ్డవంట. జ్ఞానము కలిగి జీవించాలి. పాపం వైపు పోకండి. పాపముకు దూరంగా పారిపోండి. దూరంగా పారిపోవాలంట. అది మాట్లాడుకునేది కాదంటే పాపం అంటే. మాట్లాడుకుంటే అది పరిష్కారం కాదంట. ఆ పాపం ఉన్నప్పుడు అడగకుండా ఉండకుండా వెళ్ళిపోవాలి. అదాన్ని పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఆయన కృపలో నన్ను ఇతను వాడుకున్నందుకు ఆయనకి వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఇక్కడ ప్రతి బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు. ఇచ్చిన అయ్యగారికి సమయం, ఆయన అయ్యగారికి కూడా వందనాలు. ఆ సాక్ష్యం ఇది. థ్యాంక్ యూ.